భక్తులకు ఆయన నడిచొచ్చిన దైవం, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన గురువు, సేవే పరమావధిగా ఉండాలని ప్రవచించిన మహనీయుడు, తరతమ భేదాలు లేకుండా అందరికీ మంచి చేయాలని సామాన్యులకు తెలియజెప్పిన దైవ స్వరూపుడాయన. ఆయన స్థాపించిన సత్యసాయి విద్యా సంస్థలు మానవతా విలువలకు మేళవింపుగా రూపొందాయి. ఇక కేజీ నుంచి పీజీ వరకు అక్కడ ఉచిత విద్య అందుతోంది. సత్యసాయి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ బాబా సేవలు, విద్యా సంస్థలపై స్పాట్లైట్. చిత్రావతి నదీ తీరాన పుట్టపర్తి గడ్డపై అవతరించిన సత్యసాయిబాబా భగవంతుడిగా, ఆధ్యాత్మిక గురువుగా, గొప్ప మానవతావాదిగా కీర్తి గడించారు. ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించారు. అందుకు ప్రధాన కారణం ఆయన బోధనలే. విద్య లేని వాడు వింతజీవి అన్న సామెతను గుర్తు చేస్తూ సత్యసాయిబాబా విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అక్షరమే విజ్ఞాన సాధనమని భావించి దశాబ్దాల కిందటే విద్యాస్థల ఏర్పాటుకు పునాదిరాయి వేశారు. ముఖ్యంగా నైతిక విలువలు ప్రధానమని బాబా చెప్పేవారు. ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, తన బోధనల్లో పాఠాలుగా విద్యను అందించాలని ఓ నూతన విద్యా వ్యవస్థను ఆయన రూపొందించారు. ఆ విద్యా సంస్థలు మానవత్వం, సేవ, క్రమశిక్షణను పాఠ్యాంశాలకు జతగా బోధిస్తూ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ప్రధానమని బాబా నిత్యం చెప్పేవారు. విలువలు లేని విద్య వ్యర్థమని బాబా గుర్తు చేసేవారు. అందుకే పుట్టపర్తిలోని మానవతా విలువలతో కూడిన విద్యా బోధనలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. అందుకనే సత్యసాయి విద్యా సంస్థలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆధునిక విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని విపరీత పోకడలు వచ్చినా సత్యసాయి విద్యా విధానంలో నేటికి విలువలే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ కేజీ నుంచి పీజీ వరకు పూర్తి ఉచితంగా విద్యను బోధిస్తున్నారు. 1981లో సత్యసాయి యూనివర్సిటీని బాబా స్వయంగా స్థాపించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సత్యసాయి విద్యా సంస్థలు మేటి ప్రమాణాలతో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలను మేళవించి నాణ్యమైన విద్యా ప్రమాణాలను అందించడంలో సత్యసాయి విశ్వవిద్యాలయం విశిష్ట స్థానం సంపాదించింది. విశ్వవిద్యాలయం పరిధిలో ప్రశాంతి నిలయం, అనంతపురం మహిళా కళాశాల, బెంగళూరులోని విద్యా సంస్థలను నెలకొల్పారు. సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రవేశానికి రాత, మౌలిక, లాటరీ విధానాల్లో విద్యార్థులను ఎంపిక చేస్తారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు దరఖాస్తులు ఇస్తారు. మార్చి చివరి నాటికి పూర్తి చేసిన దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్షలు, లాటరీ నిర్వహించి విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు. జూన్ మొదటి వారంలో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. సంప్రదాయ వస్త్రధారణ, క్రమశిక్షణతో కూడిన నడవడిక, నిత్య పరిశోధన, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. కంప్యూటర్ శిక్షణ, అత్యాధునిక పరిశోధన, యోగా కేంద్రాలు, లక్షలాది పుస్తకాలతో కూడిన అత్యాధునిక లైబ్రరీ సత్యసాయి విద్యా సంస్థల సొంతం. విద్యార్థులకు సాహస క్రీడల్లో తర్పీదిస్తున్నారు. ఏటా జనవరి 11న నిర్వహించే సాంస్కృతిక శ్రీధోత్సవంలో ప్రదర్శించే సాహసోపేతమైన విన్యాసాలు ఆహుతులను అబ్బురపరుస్తున్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలో బృందావనం, నందగిరి ప్రాంగణాలు ఉన్నాయి. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీకి 1986లో ఇండియన్ యూనివర్సిటీ అసోసియేషన్లో శాశ్వత సభ్యత్వం లభించింది. 2000లో నాక్ ఏ గ్రేడ్ ఇవ్వడంతో దేశంలోనే ఉన్నత విద్యాలయాల సరసన చేర్చింది. 2008లో శ్రీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది. యూజీ విభాగంలో బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫైనాన్స్, ఎకనామిక్స్, డేటా సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బీఏలో హానర్స్, ఎకనామిక్స్, బీకాంలో బీకామ్ హానర్స్, బీబీఏ, బీఈడీ కోర్సులున్నాయి. పీజీలో ఎంబీఏ 2 సంవత్సరాల ప్రోగ్రామ్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, బయోసైన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, పిహెచ్డీ కోర్సులున్నాయి. సత్యసాయి విద్యా సంస్థలో చదివిన వారు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, విలువలు, గురువుల బోధనలే తమను ఉన్నత స్థానంలో నిలిపినట్లు పలువురు పూర్వ విద్యార్థులు చెబుతున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ప్రముఖ సినీ నటి సాయి పల్లవి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకున్నవారే.